పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తమలాంటి నాయకులకు టికెట్ ఇవ్వకుండా కేసులు ఉన్న వ్యక్తులకి టికెట్ కేటాయించడం బాధాకరమంటున్నారు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి. టికెట్ వచ్చినా రాకున్నా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, వ్యక్తిగత కక్షలతో కొంతమంది పార్టీకి అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. కార్యకర్తలతో చర్చించి రానున్న రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానంటున్న జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి కౌండిన్య ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ 2 విడత జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇందులో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పేరు రేకపోవడంతో కూడా అభిమానులందరూ తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసే పరిస్థితి ఉన్నారు. దీని మనతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ నాన్నగారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు, మీరు 2 సార్లు గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ నుండి. మీకు టికెట్ రాదని ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు మీకు టికెట్ కేటాయించడం దీన్ని మీరు ఎలా చూస్తారు? టికెట్ రాదని నేను కళలు కూడా ఊహించుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అంటే పీజీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఒక రిలేషన్ ఉండే కాబట్టి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న సెకండ్ లిస్ట్ వచ్చేవరకు నా పేరు రాకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అయినా. ఏదున్నా కూడా నేను నా ఒక కార్యకర్తలతో డిస్కషన్ చేసి ఫర్దర్ స్టెప్ తీసుకుంటాను. సార్, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మీకున్న గ్యాప్ ఉన్న కారణంతోనే మీకు టికెట్ రాలేదని అందరూ అనుకుంటున్నారు. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? గ్యాప్ తోటి ఇప్పుడు నష్టపోయేది పార్టీ, రేవంత్ రెడ్డి కాదు, విష్ణువర్ధన్ రెడ్డి కాదు. ఇప్పుడు మాకు కూడా మా ఫాదర్ కూడా పొలిటికల్ రైవల్స్ చాలామంది ఉండే, కానీ ఎండ్ ఆఫ్ ద డే పార్టీ ఇంట్రెస్ట్ కాపాడుకున్నారు. నాకు తెలిసిన మట్టుకి పార్టీ యొక్క ఇంట్రెస్ట్ చూసుకోవాలి తప్ప పర్సనల్ గర్జీ ఎవరి మీద తీసుకోదని నేను చెప్పాలి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి డబుల్ టికెట్లు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు విజయారెడ్డి గారికి హైదరాబాద్ కేయడం జరిగింది, మీకు ఎందుకు ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంటికి 2 టికెట్లు ఇవ్వడం జరిగింది ప్రతి దగ్గర. కొందరు భార్యాభర్తలకు ఇవ్వడమే, అయ్యా కొడుకులకు ఇవ్వడం జరిగింది. రాజకీయ అనుభవం లేని వాళ్ళకు కూడా ఇంటికి 2 టికెట్లు ఇవ్వడం జరిగింది. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ అదేదో ఫేస్ చేసుకొని ఇంటికి 1 టికెట్ అని నా వరకు వర్తించే వరకు, నా వరకు వచ్చేవరకు అదో బేస్ చేసుకొని పక్కన ఈ రోజు కూడా నేను అనుకోవడము అజారుద్దీన్ మీద హెచ్సిఏ కేసులు ఉన్నాయి, వేరే కేసులు ఉన్నాయి, అబ్స్కాండ్ ఉన్నాడు వ్యక్తి. కాబట్టి రేపు మా కాన్స్టిట్యున్సీలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అందరిని ఒక సెక్యులర్ వేలో మేము తీసుకెళ్ళినాం. కాంగ్రెస్ పార్టీ మేము ఒకటే కమ్యూనిటీ ఓట్లు కావాలనుకోవడము ఆయనంత ఆలోచన తప్పు ఉంది. అన్ని కమ్యూనిటీలు కావాలి కాబట్టి అన్ని కమ్యూనిటీలు తీసుకుపోయేది మేము ఉండే కాబట్టి మాకు ఒక ఛాన్స్ ఇవ్వాలని మేము అడిగినాం, కాలేదు. ఏదున్నారో నా కార్యకర్తలతో డిస్కషన్ చేసినాక ఫర్దర్ స్టెప్ తీసుకుంటా, కానీ నా సెల్ఫ్ డిసిషన్ ఏముండదు. సార్, ముఖ్యంగా చూసుకుంటే మీరు లాస్ట్ టైం కూడా చాలా టఫ్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ కాంగ్రెస్లో చాలా టఫ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే మీరు ప్రచారంగా స్టార్ట్ చేయరు, పార్కులు, అదేవిధంగా డోర్ టు క్యాంపెయినింగ్లో మీరు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. దీన్ని ఇప్పుడు కంటిన్యూ చేయబోతున్నారా? తప్పకుండా కంటిన్యూ చేస్తాం. బ్యాలెట్ మిషన్లో టేబుల్లో నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి అనే పేరు ఉండాలి, లేకపోతే నేను నా కార్యకర్తలకి నేను అదైపోతాను. కాబట్టి కంపల్సరీగా నేను మాత్రం పోటీ చేస్తాను. సార్, ఎప్పటిలోపు మీ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది? ఎందుకంటే మనకు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు కార్యకర్తలతో మాట్లాడి ఎప్పటిలోపు మీ నిర్ణయాన్ని వెల్లడిస్తారు? ఇట్లాంటి ప్రాబ్లం నేనై ఫేస్ చేస్తున్న వేరేళ్ళు అయితే హ్యాండ్స్ అప్ అంటుండే. కాబట్టి నేను నా కార్యకర్తలతోటి ఒక తొందరలో డిసిషన్ తీసుకొని తప్పకుండా మేము నిర్ణయం తీసుకుంటాం. ఏ పార్టీ ఏందని తర్వాత సంగతి. ఫస్ట్ అయితే ఈరోజు కూడా అంటున్నా కాంగ్రెస్ పార్టీకే మేము సేవ చేయాలని కోరుకుంటున్నాం, కానీ పార్టీ మాకు అవకాశం ఇస్తలేదు, గుర్తింపు ఇస్తలేదు. కాబట్టి మేము ఏం చేయాలన్నా కార్యకర్తతో డిస్కషన్. ఇన్ కేసు అధిష్టానంగా మీకు సంప్రదింపులు జరిపి ఈసారి ఊకోండి, ఎంపీకి మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలిపితే దానిపైన మీరు నిర్ణయం తీసుకోబోతున్నారు? అధిష్టానమే నన్ను ప్రచారం చేసుకోమని చెప్పింది. అధిష్టానమే ప్రచారం చేసుకున్నాకనే హాత్సే హాత్ జోడో అని వేరే కార్యక్రమం ఏదో ఒకటి పెట్టుకొని కాన్స్టిట్యున్సీలో బిజీ అయిపోయినాం. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఏ కాన్స్టిట్యున్సీ ఇంత గ్రిప్ లేదు. ఇంకా కాంగ్రెస్ జూబ్లీహిల్స్లోనే ఉంది. ఇట్లాంటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోనే డిస్టర్బ్ చేయడంతో వేరే కాన్స్టిట్యున్సీలో అయితే క్యాండిడేట్లు కూడా లేరు, కార్యకర్తలు లేరు. అట్లాంటి కాన్స్టిట్యున్సీలో పోకుండా వేస్ట్గా ఉన్నదైనా డిస్టర్బ్ చేస్తారంటే పార్టీని డ్యామేజ్ చేస్తారంటే. ఓవరాల్గా చూసుకుంటే రాబోయే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తారని విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. పార్టీకి లాయల్గా తాము పనిచేస్తున్నామని గత 40 సంవత్సరాల నుండి కూడా రాజకీయంలో చురుగ్గా ఉండి హైదరాబాద్ కాంగ్రెస్లో ముఖ్య నేతలుగా ఉన్న తమకు టికెట్ వ్యక్తిగత కక్షలతో టికెట్ ఇవ్వకపోవడం బాధాకరం అని కూడా విష్ణువర్ధన్ తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామ్యాన్ భరత్తో కౌండిన్య, రాజ్ న్యూస్, హైదరాబాద్ నుండి.